నెల్లూరు నగరంలోని స్థానిక 17వ డివిజన్ ఆకుతోట నందు వీపీఆర్ యువసేన అధ్యక్షుడు నెల్లూరు హబ్ నిర్వాహకులు అరవింద్ రెడ్డి ఆధ్వర్యంలో గణేష్ మిత్ర మండలి నెలకొల్పిన వినాయక విగ్రహాన్ని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కొవ్వూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయక చవితి ప్రజలకు మంచి కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, కేతంరెడ్డి వినోద్ రెడ్డి, సుధీర్, సునీల్, పవన్, వీపీఆర్ యువసేన సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సెంటర్లో అరవింద్ టీం ఈరోజు సందర్భంగా బ్రహ్మాండంగా పెట్టి ఈరోజు ఇక్కడికి రావడం చాలా సంతోషం. అందరినీ కోరుకునేది ఒకటే, వినాయక చవితికి ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి ఒక్కరు బాగుండాలని కోరుకుంటున్నాను. అండి ఈరోజు ఆకుతోట అర్జున వినాయక స్వామి పెట్టి ఈ కార్యక్రమానికి మన నెల్లూరు ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అలాగే కొవ్వూరు ఎమ్మెల్యే అయినటువంటి ప్రశాంత్ రెడ్డి గారు ఇక్కడ ఇచ్చేయడం జరిగినది. ఇక్కడ పూజా కార్యక్రమాలు ఇప్పుడే సార్ వాళ్ళ ఆధ్వర్యంలో జరిగినాయి. ఈ కార్యక్రమాన్ని ముందుండి చూపించినటువంటి వ్యక్తి నెల్లూరు హబ్ అధినేత అరవింద్ రెడ్డి గారు. ఈ అరవింద్ రెడ్డి గారు కూడా మేము సుమారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముందు నడుస్తున్నటువంటి వ్యక్తి మన గణేష్, వీళ్ళ కమిటీ వాళ్ళు చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీనికి అన్ని విధాల నేనున్నాను అంటూ ముందుకు వచ్చినటువంటి అరవింద్ రెడ్డి గారికి మరొకసారి ఆకుతోట అర్జునవాడ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషంగా ఉండాలి, అలాగే ఉల్లాసంగా ముందుకు సాగాలని చెప్పి అందరికీ ప్రార్థిస్తున్నాం.